మతంటూ ఉంటేగా పోవడానికి. నళిని దాహం, మంచినీళ్ళు, వెళ్ళు. వసంతయ్య వసంతయ్య, నాథ మీరు నా మందిరంలో ఉండాలనే వసంతయ్య వాంఛ. రండి. చండకయ్య, వారికి సత్యాదేవి అదిరింపులు బెదిరింపులేపను. తన్నే కాల్ని ముద్దుకునే పురుషులను ప్రార్థించి లాభం. పుత్రి, మా ఏకాంత వ్యవహారంలో తలదొచ్చుకు చితికిపోతుంది. నారాయణ నారాయణ, ఆహా ఆహా. శ్రీకృష్ణ, ఏమిటి అంతా కోలాహలంగా ఉంది? నారదమైందా? కోలాహలం కాదు, వసంతయ్య. వసంతయ్య, నారద మునీంద్ర, మంచి సమయానికి వచ్చారు. నా సందేహం మీరే తీర్చారు. మెట్టిన దినమని సఖ్యయు పుట్టిన దినమనుచు భీష్మపుత్రియు నన్ని పట్టున బిలుతురు విందునకు ఇట్టి ఎడల ఎతటికేగ హితవో చెప్పుమా. నారాయణ మహర్షి, మెట్టిన దినమనే కదా నేను మిమ్మల్ని విందుకు ఆహ్వానించింది. అవునమ్మా అవును, కానీ రుక్మిణీదేవి పుట్టిన దినమంటున్నదే. కృష్ణ స్వామి, పోనీ ముందు ఎవరు పిలిచారో వారి ఇంటికి పోతే. అయితే ముందు మా అక్కగారే ఆహ్వానించింది. నాథ, ఆలుమగల తగవులు బ్రహ్మచారులా తీర్చేవారు. నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి కాకపోతే ఏమిటిది? నేను పెడుతున్నాను. సత్య, తొందరపడదు. నారద మునీంద్ర స్వామి, సత్యాదేవి ప్రేమ అగండి. రుక్మిణీదేవి భక్తి అనన్యం. ఎవరి కోరిక మన్నించాలో నాకు తోచటం లేదు. ధర్మ సంకటంలో పడ్డాను, మీరే తీర్చాలి. దేవ, నీవు ధర్మకర్తవు, ధర్మ భర్తవు, ధర్మ బోధవు. నీకా నేను బోధించువాడను. జరిగినది జరుగనున్నది జరిగెడునది నీవెరుంగజాలియు నన్నిత్తరి నీ అరమరదీర్పగ తరచి తరచి అడుగుటెల్ల నీదు దయచేతగదా కృష్ణ. భక్త రక్షణాసక్తుడవై అవతరించిన నీకు నీ కర్తవ్యం తెలియదా? ఇకనే సెలవిచ్చారుగా భక్తాగ్రేసురులు, వచ్చిన నాతో రండు. లేని ఎడల నన్నొల్లని వాడు నాకేలా, ఈ భక్తురాలి ఇంటికే దయచేయండి. చెల్లి, నా మాట వినమ్మా. నీ రాకకు అత్తమామలు ఎదురు చూస్తున్నారు. వారి కోసమైనా రామ్మా. చాలే నీ నంగనాచి కబుర్లు. నళని నారాయణ నారాయణ.